పైకెత్తి దేవుని నామానికి మంచి స్తోత్రం చెబుతామండి. దేవుని ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. అలాగనే మరి ఈ దైవజనులను నేను మొదటిసారిగా చూడటం, వారి పేరు కూడా నాకు తెలియదు. దావీదు గారిని అంటే తమ్ముడు చెప్పారు కానీ నాకు గుర్తులేదు. మరి తమ్ముడు ఇస్సాక్ గారి ద్వారా ఈ ప్రాంతానికి నేను ఈరోజు దేవుని వాక్యం ప్రకటించడానికి రావాల్సి వచ్చింది. మరి కొంత ప్రతికూల వాతావరణం అయినప్పటికీ మరి దేవుని పని జరగాలన్న ఉద్దేశంతో దైవజనులు దావీదు గారు మరి సభను ఏర్పాటు చేసి, నేను 1-2 సార్లు అడిగాను, అయ్యా మరి రమ్మంటారా, వాతావరణ పరిస్థితులు ఎలా ఉన్నాయంటే వారు ఏమాత్రం సంకోచం సందేహం లేకుండా మీరు రావాల్సిందే అండి అన్న. నేను తమ్ముడు కూడా కాల్ చేశాను, నాన్న రావాలంటే రెండన్నయ్య, వాతావరణం బాగానే ఉంటుంది అని చెప్పారు. ఏదేమైనప్పటికీ ఈ రాత్రికాల సమయంలో మీ మధ్యలో నిలబడి దేవుని వాక్యం చెప్పడానికి ప్రభు చూపుతున్న కృప కొరకై దేవునికి మహిమ ఘనత ప్రభావాలు కలుగునుగాక. మీరు చేయాల్సిన పని అంటే మీ సెల్ ఫోన్లు స్విచ్ ఆఫ్ చేయండి. వాక్యం ప్రకటించేటప్పుడు ఎవరు లేచి అటు ఇటు తిరగబాకండి. కొంతమంది ఫోటోగ్రాఫర్లు అవతారం ఎత్తి ఫోటోలు తీస్తుంటారు, అవి తీయబాకండి. ఈ కార్యక్రమం సువార్తకుడికి ఉద్దేశం ఏంటంటే దేవుని వాక్యాన్ని వినాలి, మనం ప్రకటించాలి. స్తోత్రం, ప్రభుకు మహిమ కలుగుగాక. కాబట్టి ఇంకెవరు ఇంకా మాట్లాడటానికి వీల్లేదు. కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఈ రాత్రికాల సమయంలో దేవుని వాక్య ధ్యానం కొరకై అపోస్తుల కార్యాల గ్రంథము నేనే చదువుతాను, మీరు చదవనవసరం లేదు. 8వ అధ్యాయము 39వ వచనం చదువుతున్నాను. వారు నీళ్లలో నుండి వెడలి వచ్చినప్పుడు ప్రభువు ఆత్మ ఫిలిప్పును కొనిపోయెను. నపుంసకుడు సంతోషించుచు తన త్రోవను వెళ్ళెను. అతడు ఫిలిప్పును మరి అన్నడును చూడలేదు. మరొక పర్యాయము వాక్యాన్ని చదువుతున్నా చూడండి. అపోస్తుల కార్యాల గ్రంథం 8వ అధ్యాయం 39వ వచనం. వారు నీళ్లలో నుండి వెడలి వచ్చినప్పుడు ప్రభు ఆత్మ ఫిలిప్పును కొనిపోయెను. నపుంసకుడు సంతోషించుచు తన త్రోవను వెళ్ళెను. అతడు ఫిలిప్పును మరి అన్నడును చూడలేదు. చిన్న ప్రార్థన. కృప కలిగిన దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు. చదవబడిన ఈ లేఖన భాగం ద్వారా నాతో, మాతో, మా అందరితో మీరు మాట్లాడండి. యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, చదవబడిన లేఖన భాగంలో ఒక నపుంసకుడు, ఒక దైవజనుడు నీళ్లలోనికి దిగారట. ఆ నపుంసకుడు బ్యాప్టిజం తీసుకున్నాడట. నపుంసకుడు తన త్రోవను సంతోషిస్తూ వెళ్ళిపోయాడట. ఫిలిప్ కూడా వెళ్ళిపోయాడట. మరలా వాళ్ళిద్దరు ఎప్పుడు కలుసుకోలేదట. అసలు ఎవరి నపుంసకుడు, ఎవరి ఫిలిప్పు? ఈ నపుంసకుడు అంత సంతోషంగా తన దేశానికి తిరిగి వెళ్ళటానికి గల కారణం ఏంటి? అసలు వీళ్ళ గురించి బైబిల్ గ్రంథంలో ఏం రాయబడి ఉంది అని మనం కొద్దిగా ఆలోచన చేస్తే, యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదండి 33.5 సంవత్సరాలు జీవించారు. 30 సంవత్సరాలు సాధారణమైన జీవితం జీవించారు. 3.5 సంవత్సరాలు ఒక అసాధారణమైనటువంటి పరిచర్యను చేశారు. వారు చేసిన పరిచర్య ఇంకా భూమి మీద ఎవరు చేయరు, చేయబోరు, చేయలేరు, ఎవరి వరల కాదు. వారు సిలువేయబడి పునరుద్ధానమై వాగ్దానం చేయబడిన ఆత్మ కొరకు మీరు యెరూషలేములో కనిపెట్టుకోమని దేవుని వాక్యం ద్వారా దేవుడు వారికి సెలవిచ్చినప్పుడు 120 మంది మేడగదిలో కూర్చున్నారు. వారందరి మీదకి పరిశుద్ధాత్మ దేవుడు దిగొచ్చారు. స్తోత్రం చెప్పాలి, దేవుని మహిమ కలుగును గాక. అలాగ పరిశుద్ధాత్మ దేవుడు దిగొచ్చిన తర్వాత ఆదిమ సంఘం ఏర్పాటు చేయబడింది. ఆ సంఘానికి కాపరి గారు పేతురు గారు. ఆ తర్వాత అపొస్తలులు దేవుని పరిచర్య చేస్తూ అద్భుతంగా కొనసాగిస్తున్నటువంటి సమయంలో వారికి పరిచర్య భారం పెరిగి కొంతమందిని శిష్యులని సేవకు అభిషేకిస్తే, ఆ శిష్యుల్లో ఒక శిష్యుడు పరిచారకుడు ఫిలిప్పు సమరయ ప్రాంతంలో అద్భుతమైనటువంటి పరిచర్య చేస్తూ ఉన్నాడు. సైమల్టేనియస్గా అదే సమయంలో నపుంసకుడు అని చదివాం కదండి. నపుంసకుడు అంటే స్త్రీ కానీ పురుషుడు కానీ కానటువంటి వ్యక్తి నపుంసకుడు. ఈయన కందాకే రాణి క్రింద ఒక ఫైనాన్స్ మినిస్టర్గా ఉండి, ఆవిడ ధనాగారం అంతటి మీద మంత్రిగా ఉండి, ఒక చాలా బిజీ పర్సన్ అయి ఉండి, ఈ నపుంసకుడి కంటండి దేవుని ఆరాధించాలనే మనసు. స్తోత్రం చెప్పాలి, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళేవాడు తెలుసా? ఈ నపుంసకుడు ఉండేది గాజా నుంచి యెరూషలేముకి వెళ్ళి దేవుణ్ణి
ఆరాధిస్తూ ఉన్నటువంటి వాడు. స్తోత్రం కలుగును గాక. మీరు శ్రద్ధగా వింటే వాక్యం అర్థమవుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఈ నపుంసకుడికి ఏమి ఆలోచన కలిగిందంటే, నేను ప్రభువుని ఆరాధించాలని ఒక ఉద్యోగస్తుడై ఉండి, ఒక మంచి పదవిలో ఉండి, ఈయన రథం కట్టించుకొని గాజా నుంచి యెరూషలేముకి ఆరాధనకు వెళ్ళాడట. స్తోత్రం. ఇప్పుడు నన్ను వచ్చినప్పుడు కొంతమంది అడిగారు, మీరు ఎక్కడికి వెళ్తున్నారు ప్రార్థన కంటే? పలానా స్థలానికి వెళ్తున్నానని చెప్పాను. రేపు కూడా అలానే చెప్తాను. ఎక్కడ వెళ్ళారు, రాత్రి ఎక్కడ వాక్యం చెప్పారంటే చెప్తాను, పలానా స్థలానికి వెళ్ళాను. ఈ నపుంసకుడు కూడా గాజా నుంచి యెరూషలేముకి వెళ్ళాడండి. యెరూషలేముకి వెళ్ళి అక్కడ ఆరాధన చూసుకున్న తర్వాత, ఇప్పుడు మనకి పెద్ద పెద్ద సభలకు వెళ్తే బైబిల్ బుక్ స్టాల్స్ పెడతా ఉంటారు. ఎంతమంది తెలుసు మీకు? చేతులు పైకెత్తి చూపించండి. దేవుని మహిమ కలుగును గాక. అలాగనే ఈ నపుంసకుడు కూడా ఆరాధనకి వెళ్ళిన దగ్గర యెషయా గ్రంథం అనేటటువంటి గ్రంథాన్ని కొనుక్కున్నాడు. అప్పటికి ఇంకా అన్ని గ్రంథాలు గ్రంథస్థం చేయబడలేదు. తోలు చుట్టల మీద యెషయా గ్రంథాన్ని రాశారు. ఆ గ్రంథాన్ని కొనుక్కున్నాడు. యెషయా గ్రంథం ఇట్స్ ఈక్వల్ టు మినీ బైబిల్. 66 అధ్యాయాలు ఉంటాయి యెషయా గ్రంథంలో. బైబిల్లో కూడా ఎన్ని పుస్తకాలు ఉంటాయి? 66 పుస్తకాలు ఉంటాయి. పాత నిబంధన 39, క్రొత్త నిబంధన 27. మనకి మీరు ఒకవేళ 31న జనవరి 1న వాగ్దానాలు తీస్తే ఎక్కువ వాగ్దానాలు యెషయా గ్రంథంలోనే ఉంటాయి. ఆ పుస్తకాన్ని కొనుక్కొని చదువుతూ రథం మీద వస్తూ ఉన్నాడు. ఆ రథం మీద వస్తూ ఉన్నప్పుడు ఒకానొక స్థలానికి వచ్చేవరకు ఆయనకు వాక్యం అర్థం కావట్లేదు. వదకు దేబడిన గొర్రె పిల్లవలే మౌనంగా ఉన్నాడు అన్న లేఖన భాగం చదువుతున్నప్పుడు ఆయనకి ఎవరు, ఈ మనిషి ఎవరు, ఈ వదకు దేబడిన గొర్రె పిల్ల ఎవరు? గ్రంథకర్త. ఈ గ్రంథకర్త ఈయన గురించి చెప్తున్నాడా, వేరొకరి గురించి చెప్తున్నారా? అర్థం కానటువంటి పరిస్థితుల్లో దేవునికి మహిమ కలుగును గాక. అదిగో సమరయలో ఫిలిప్పు పరిచయం చేస్తున్నాడు కదండి. ఆ ఫిలిప్పుతో దేవుడు మాట్లాడి, ఫిలిప్పు ఇదిగో నపుంసకుడు గాజా నుంచి యెరూషలేముకి వెళ్ళి యెరూషలేములో యెషయా గ్రంథాన్ని కొనుక్కొని రథం మీద కూర్చొని దాన్ని చదువుతూ వెళ్తున్నాడయ్యా. అది ఆయనకు అర్థం కావట్లేదు. నువ్వు ఈ పరిచర్య విడిచిపెట్టి అర్జెంటుగా ఇదిగో అరణ్య మార్గమును వెళ్ళి నపుంసకుని కలుసుకొని ఆ లేఖన భాగం వివరించమన్నాడు. చప్పట్లు గట్టిగా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమె హల్లెలూయా. ఈ ఫిలిప్ గారు ఆ పరిచర్య అంతటిని అక్కడ పక్కన పెట్టేసి, దేవుడు చెప్పాడు కదండి, అరణ్య మార్గాన పరిగెత్తుకొని వెళ్ళిపోయి నపుంసకుని కలుసుకొని, సార్ 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 మీరు చదివేది అర్థమవుతుందా అని అడిగాడు. ఆయన అన్నాడు, ఎవరైనా వివరించి చెప్తేనే కదయ్యా అర్థమైతే. లెట్ మీ టెల్ యూ సార్, నేను మీకు చెప్తానండి అన్నాడు. ఓకే చెప్పమన్నాడు. రథం ఎక్కాడు. స్తోత్రం కలుగును గాక. అప్పుడు ఫిలిప్పు యేసును గూర్చి ప్రకటించాడు. చప్పట్లండి గట్టిగా. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకు ఈ సువార్త సభ? ఎవరి గురించి? యేసయ్య గురించి. ఆమె చెప్పండి. దావీదు గారి గురించో, నా పేరు కృపాకర్లే, అయ్యగారికి తెలియక కృపాసాగర్ అన్నారు, కృపాకర్ నా పేరు. దావీదు గారి గురించో, కృపాకర్ గారి గురించో, లేకపోతే ఇస్సాక్ గారి గురించో కాదు. ఈ సువార్త సభ ఎవరి గురించి? యేసయ్య. చప్పట్లు గట్టిగా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని స్తోత్రం కలిగిన గాక. అందుకు ఫిలిప్పు నోరు తెరిచి యేసును గూర్చి ప్రకటించాడు. స్తోత్రం కలిగిన గాక. నాన్న ఎప్పుడన్నా పాట పాడితే కొంచెం ఎక్కువ పెట్టండి. ఎక్కువ డిలే ఉంది చూసారా? పాట పాడితే దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. పాడొచ్చు అంటారా? అంటే మీరు అంత బాగా పాడాక మరి నేను పాడితే బాగోదేమో, అంతేనంటారా? ఏమో చూద్దాం. దేవుని స్తోత్రం కలుగును గాక. అవసరాన్ని బట్టి ప్రకృతి అనుకూలిస్తే స్తోత్రం కలుగును గాక. ఈ రాత్రి మీరు మారిపోవటం పారిపోవటం జరుగుద్ది. చప్పట్లు కొట్టాలి గట్టిగా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకు ఫిలిప్పు యేసును గురించి ప్రకటించాడు. ఇక యేసుని గురించి ప్రకటించగానే నపుంసకుడు అంటున్నాడు, అయ్యా నాకు బాప్టిజం కావాలి, నాకు రక్షణ కావాలి, నేను మారు మనసు పొందాలి. స్తోత్రం కలుగును గాక. ఎన్ని సంవత్సరాలు మారు మనసు పొందకుండా కోటాలకు వచ్చి కూర్చుంటావు? ఎన్ని సంవత్సరాలు మారు మనసు పొందకుండా సంఘంలో ఉంటావు? మందిరానికి వస్తారు, పరిచర్య చేస్తారు, కానుకలు ఇస్తారు, పాటలు పాడతారు, పరిచర్య చేస్తారు, కానీ బాప్టిజం లేదు. ఎంతకాలం ఉంటావు? ఒక పక్క యేసు ప్రభు రాబోతున్నాడు. చప్పట్లు గట్టిగా స్తోత్రం కలిగాక. యేసు ప్రభు రాకడికి సర్వం సిద్ధమైపోతా ఉంటే ఇంకా నువ్వు మారు మనసు పొందకుండా, నువ్వు బాప్టిజం తీసుకోకుండా ప్రభు అయిన యేసుక్రీస్తుని నీ స్వరక్షకునిగా అంగీకరించకుండా కూర్చుంటే ఎవరు అనుకొనని గడియలో యేసుక్రీస్తు ప్రభులు వారు వచ్చేస్తారు. స్తోత్రం కలిగిన గాక. మీకు తెలుసా, కాలములు గతి తప్పుతున్నాయి. వర్షాలేయండి, అననుకూల పరిస్థితులు, ప్రేమ ఆల్రెడీ చల్లారి పోయింది, లేదు.
అంటే ఇవి దేనికి గుర్తు? నా యేసయ్య మేఘారూఢే రాబోతున్నాడు. చప్పట్లు గట్టిగా దేవునికి మహిమ కలుగును గాక. మేఘవాహనుడే రాబోతున్నాడు. మరి ఇంకా రక్షణ పొందకుండా, ఇంకా మారు మనసు పొందకుండా, ఇంకా బ్యాప్టిజం తీసుకోకుండా, ఇంకా ప్రభువైన యేసుక్రీస్తుని స్వరక్షకునిగా అంగీకరించకుండా నువ్వు ఇక్కడ కూర్చొని ఈరోజు వాక్యం వింటడం అంటే నీకు రక్షణ లేకపోతే నువ్వు ఖచ్చితంగా ఏడవాలి ఈ రాత్రి. స్తోత్రం చెప్పు. దేవుని మహిమ కలుగును గాక. ఈ బ్యాప్టిజం తీసుకోగానే ఈ మనిషి అట సంతోషిస్తూ ఇంటికి వెళ్ళిపోయాడట. స్తోత్రం కలుగును గాక. ఈ రాత్రి నువ్వు సంతోషిస్తూ ఇంటికి వెళ్తావా? విచారంగా ఇంటికి వెళ్తావా? చాయిస్ ఈజ్ యువర్స్. రెండు మార్గాలు అంటగా. ఒకటి పరలోకం అంట, రెండు పాతాళం అంట. ఏది నీకు కావాలి? మా అమ్మ నా చిన్నప్పుడు పాడేది, రెండు దారులు నీకు ఏ దారి కావాలో మానవ, ఒకటి అనేవాడు నేను. ఇప్పుడు ఆ ప్రభు కావాలని స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. నేను అలా యేసు ప్రభు నమ్మడానికి మా అమ్మ 15 సంవత్సరాలు ప్రార్థన చేసింది. స్తోత్రం కలుగును గాక. దేవునికి మహిమ కలిగిన గాక. ఈ రాత్రి రక్షణ పొందిన వాళ్ళు ఒకంత మనసు పెట్టి దేవుని వాక్యాన్ని ఆలోచన చేయండి. స్తోత్రం కలుగును గాక. పెళ్ళయ్యాక రక్షణ పొందుతా, పెళ్ళయ్యాక బాప్టిజము, ఉద్యోగం వచ్చాక బాప్టిజము, జనవరి 1 బాప్టిజము, ఈ లోపల ఏదన్నా వచ్చి యేసు రక్తమే జయమైతే ఎక్కడికి వెళ్తా? నీ ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోద్ది? ఇదే నీకు మిక్కిలి అనుకూలమైన సమయం. ఇదే నీకు. ఒక్కడు కూడా ఆమెను చెప్పరే? అంత హైకోర్టు జడ్జిలాగా కూర్చున్నారంటే మీరు అందరూ బోర్డర్లో తీవ్రవాదుల్లాగా. చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. దేవునికి మహిమ చెల్లించండి. దేవునికి మహిమ కలుగును గాక. అంతేనే మీ స్వరం. దేవునికి మహిమ కలుగును గాక. అంతేనే మీ స్వరం. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి దేవుని ప్రియులారా, ఈ రాత్రికాల సమయంలో మనం వింటున్న వాక్యం ఏంటంటే, వినబోతున్న వాక్యం ఏంటంటే, నపుంసకుని సంతోషానికి గల కారణాలు ఏమిటి? ఇప్పుడు నేను చెప్పింది మీకు అర్థమైందా? గాజా నుంచి యెరూషలేముకి వెళ్ళాడు, యెరూషలేములో ఆరాధన చూసుకున్నాడు, యెషయా గ్రంథాన్ని కొనుక్కున్నాడు, తిరుగు ప్రయాణమే రథం ఎక్కుతున్నాడు, చదువుతున్నాడు. యెషయా గ్రంథంలో ఒక భాగానికి వచ్చేవారు. అది ఆయనకు అర్థం కాక ఆయన తటపటాయిస్తుంటే పరిశుద్ధాత్మ దేవుడు ఫిలిప్పుని పంపి, నాయనా నువ్వు ఈ పరిచర్ని ఆపేసి అరణ్య మార్గమును వెళ్ళి గాజా నుంచి యెరూషలేముకి వెళ్తున్న, యెరూషలేము నుంచి గాజాకి వెళ్తున్న మార్గములు నపుంసకుడు కలుసుకొని నా గురించి చెప్పాయి అంటే ఫిలిప్పు పరిగెత్తుకుని వెళ్ళి సువార్త ప్రకటిస్తే నపుంసకుడు రక్షణ పొంది సంతోషపడి ఇంటికి వెళ్ళాడు. సోత్వే చప్పట్లు కొట్టు గట్టిగా. దేవునికి మహిమ కలుగును గాక. చూడటానికి వచ్చావేంటి రాత్రి? నాతో కలిసి స్తోత్రం చెప్పాలి, నాతో కలిసి దేవుని మహిమపరచాలి, ఆయన నామం ఘనపరచదగింది. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎందు వెదకినా యేసు నామమే, ఎటు వెళ్ళినా యేసు గానమే, ఎనలేని ఆనందం నా యేసుతో స్నేహం, ఎనలేని సంతోషం నా యేసుతో స్నేహం, ఎనలేని ఆనందం నా యేసుతో స్నేహం, ఎనలేని సంతోషం నా యేసుతో స్నేహం. ఎలా పాడను, ఏమి చెప్పను, యేసుని ప్రేమ మంచితనమును ఎన్నో రీతులా వివరించిన మాటలు చాలవు ఆ ప్రేమకు. ఎందు వెదకినా ఎటు వెళ్ళినా యేసు గానమే, ఎందు వెదకినా యేసు నామమే, ఎటు వెళ్ళినా యేసు గానమే, ఎనలేని ఆనందం నా యేసుతో స్నేహం, ఎనలేని సంతోషం నా యేసుతో స్నేహం. ఎలా పాడను, ఏమి చెప్పను, యేసుని ప్రేమ మంచితనమును ఎన్నో రీతులా వివరించిన మాటలు చాలవు ఆ ప్రేమకు. ఆకాశమంతా సిరాతో రాసిన వర్ణించలేను యేసు ప్రేమను, విశ్వాంతరాలలో
అన్వేషించిన యేసయ్యకు సాటి లేరెవరు. ఆకాశమంతా సిరాతో రాసిన వర్ణించలేను యేసు ప్రేమను. విశ్వాంతరాలలో అన్వేషించిన యేసయ్యకు సాటి లేరెవరు. ఊహకు అంతమిది వర్ణించలేనిది శాశ్వతమైనది నా యేసు ప్రేమ. ఊహకు అంతమిది వర్ణించలేనిది శాశ్వతమైనది నా యేసు ప్రేమ. ఎందు వెదకినా యేసు నామమే, ఎటు వెళ్ళినా యేసు గానమే. పాడదామా? ఎందు వెదకినా యేసు నామమే, ఎటు వెళ్ళినా యేసు గానమే. ఎనలేని ఆనందం నా యేసుతో స్నేహం, ఎనలేని సంతోషం నా యేసుతో స్నేహం. ఎలా పాడను ఏమి చెప్పను యేసుని ప్రేమ మంచితనమును. ఎన్నో రీతులా వివరించిన మాటలు చాలవు ఆ ప్రేమకు. ఎందు వెదకినా యేసు నామమే, ఎటు వెళ్ళినా యేసు గానమే. ఎందు వెదకినా యేసు నామమే, ఎటు వెళ్ళినా యేసు గానమే. ఎనలేని ఆనందం నా యేసుతో స్నేహం, ఎనలేని సంతోషం నా యేసుతో స్నేహం. ఎనలేని ఆనందం నా యేసుతో స్నేహం, ఎనలేని సంతోషం నా యేసుతో స్నేహం. ఎలా పాడను ఏమి చెప్పను యేసుని ప్రేమ మంచితనమును. ఎన్నో రీతులా వివరించిన మాటలు చాలవు ఆ ప్రేమ. దేవునికి మహిమ కలుగును గాక. రెండు చేతులు పైకెత్తి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. ఇప్పుడు నపుంసకుని సంతోషానికి గల కారణం ఏంటని చెప్పడానికి ముందు మీకు ఒక చిన్న ఉపమానం చెప్పాలని ఆలోచన చేస్తున్నాను. ఎంతమంది చెప్పమంటారు? చేయెత్తి చూపించండి. మీరు చేయెత్తకపోయినా చెప్తా. దేవునికి మహిమ కలుగు గాక. ఈరోజు చాలా మంది అండి సంతోషం డబ్బులో ఉందనుకుంటున్నారు. ఈరోజు చాలా మంది సంతోషం బంగారంలో ఉంది అనుకుంటున్నారు. ఈరోజు చాలా మంది సంతోషం భూముల్లో ఉంది అని అనుకుంటున్నారు. ఒకనొక దేశంలో ఒక రాజు గారు బాగా వృద్ధాప్యానికి వచ్చి 99 సంవత్సరాలు, హీఈస్ రెడీ టు డై, చనిపోవటానికి సిద్ధంగా ఉన్నాడు. యువరాజు ఆస్థాన వైద్యులందరినీ పిలిపించాడు. ఎవరెక్కడ అన్నారు? చిత్తం ప్రభు, ఆస్థాన వైద్యులను ప్రవేశపెట్టుడి. వారు వచ్చారు. మా నాన్నగారు మరణ పడక మీద ఉన్నారు కాబట్టి మీరు ఏమి చేసినా సరే మా నాన్నగారిని బతికారు. వాడికి నాడు ఎక్కడో కొట్టుకుంటుంది. ఆల్మోస్ట్ ఇక 99 ఏం బతుకుతాడండి? బతకడానికి అబ్రహామా, ఇస్సాక, యాకోబు ఆయన ఎక్కువ బతకడానికి, చనిపోవడానికి రెడీగా ఉన్నాడు. కానీ ఈ యువరాజు అంటాడు కదా, మా నాన్నగారు బ్రతకపోతే మీరు చచ్చిపోతారు, రేపేదో ఒక రకంగా మా నాన్నగారు బతకాలంటే వీళ్ళు ఇంటికి వెళ్ళి ఈ వైద్యులందరూ కూడా తలలు పట్టేసుకుంటున్నారు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. అప్పుడు ఆ వైద్యుల యొక్క తండ్రి గారు, తాతగారు, వృద్ధుడు చెప్పారు కదా, అరే నేను ఒక మాట చెప్తాను, చెప్పండి. ఆ రాజు బతకడం, మీరు బతుకుతారు చెప్పమన్నారు. సరే అని చెప్పారు. తెల్లవారు వెళ్ళారు రాజుగారి దగ్గరికి. రాజా, మీ నాన్నగారు బ్రతుకుతారు. ఇదే ఊరండి, ఎర్రబాలెం. మీ నాన్నగారు బ్రతుకుతారు. అయితే ఎర్రబాలెంలో అత్యంత సంతోషంగా ఎవరున్నారో వాళ్ళు సొక్కా తీసుకొచ్చేయమన్నాడు. స్తోత్రం. ఏటదే? వాళ్ళు సొక్కా తీసుకొచ్చి వీడు బతుకుతాడు అన్నారు. ఇక ఎవరక్కడ? చిత్తం ప్రభు. రాజు ఆజ్ఞకి దెబ్బలేమన్నా కొదువండి? రాజు తలుచుకుంటే
కాబట్టి ఈ ఎర్రబాలంలో మీరు సంచరించి అత్యంత సంతోషంగా ఎవరున్నారో వాడి సొక్కా తీసుకొచ్చి మా నాన్నగారికి ఏంట్రా బతుకుతున్నారు అన్నారు. ఇక వీళ్ళు ఒకటే పని, రాజు చెప్తే చేయాలి కదండి. వెళ్ళిపోయి వాళ్ళు అనుకున్నారు కదా, ఈ ఊళ్ళో బాగా 10 ఎకరాలు ఉంటే ఆయన సంతోషంగా ఉంటుందని చెప్పేసి ఆయన దగ్గరికి వెళ్ళి, సార్ మీ సొక్కా ఇవ్వండి అంటే, ఆ రైతు అన్నాడు, ఎవడు చెప్పాడరా నేను సంతోషంగా ఉన్నానని? జులై నెల వచ్చింది, వర్షాలు లేవు, ఇంకా నేను నాట్లే లేదు, ఎవడు చెప్పాడరా నీకు సంతోషంగా ఉందని? మీకు సంతోషం లేదంటే ఏ లేదు పా, అక్కడి నుంచి వచ్చారు. వీళ్ళు అనుకున్నారు కదా, ఆ ఊర్లో ఒక ఆసామి గారు ఉన్నారట, ఆయన దగ్గరికి వెళ్ళారట. ఏది, షావుకారు గారి దగ్గరికి వెళ్ళారట. బంగారం వ్యాపారం చేసుకున్న ఆయన. ఆయన దగ్గరికి వెళ్ళి, సార్ మీది బంగారం వ్యాపారం కదండి, మీరు సంతోషంగా ఉంటారు కదా, మీ సొక్కా ఇవ్వండి సార్, మా రాజుగారు వాళ్ళ నాన్నగారికి వేద్దామంటే, ఎవడు చెప్పాడు నేను సంతోషంగా ఉన్నానని? బంగారం రేట్లని తగ్గిపోయి నేను అప్పులు పెట్టేసి ఇలాగైపోతే ఎవడు చెప్పాడు నీ ఇలాగా ఊరు మొత్తం తిరిగారు, ఒక్కడ సంతోషంగా ఉన్నాడు దొరకలే. స్తోత్రం కలిగిన గాక. ఇక ఆపు ఉదయం నుంచి సాయంత్రం దాకా తిరిగండి, సాయంత్రాన్ని ఇంటికి వస్తారు, అప్పటికి చాలా చీకటి పడిపోయింది, బాగా పొద్దుపోయింది. ఊరి చివరికి వచ్చేవరకు గుడిసెలోంచి కొన్ని మాటలు వినపడుతున్నాయి. ప్రభుకు మహిమ కలుగును గాక. ఏమని వినపడుతున్నాయి? గుడిసెలోంచి ఒక మగ మనిషి మాట్లాడుతున్నాడు. మంగా మంగా ఆ ఏటి బావా, ఆ ఏటేటే, పగలంతా రెచ్చాదొక్కొచ్చానా, ఏడేడిగా నీళ్ళు తోడేవా, బురద మట్టలు కూరుండేవా, శుభ్రంగా తిన్నానా, ఇక నాకెంతకు మించిన సంతోషం ఎవడు ఉండే అన్నాడు. ఇది ఎలా పైన పడతాయి వీళ్ళకి. అరే సంతోషంగా ఉన్నాడు దొరికాడు చెప్పేసరి, నీ సొక్క మాకి, నీ సొక్క వాళ్ళు చేపా, సొక్క లేదు పోయా అన్నాడు. చప్పట్లు గట్టిగా స్తోత్రం కలిగిన కాలేదు. సంతోషం బంగారంలో లేదు, ఆమెను చెప్పండి. సంతోషం భూమిలో లేదు, ఆమెను చెప్పండి. సంతోషం డబ్బులో లేదు, ఆమెను చెప్పండి. సంతోషం యేసులో ఉంది. చప్పట్లు గట్టిగా దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి మహిమ. అందుకే నపుంసకుడు సంతోషిస్తూ తన త్రోవన వెళ్ళిపోయాడు. ఇప్పుడు నపుంసకుడు సంతోషానికి గల కారణాలు 2 లేదా 3 కారణాలు చెప్పేసి యేసు రక్తమే జయం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నపుంసకుడు సంతోషానికి గల కారణం ఏంటంటే మీకు చెప్పాను. నపుంసకుడు కందాకే అనే రాణి కింద ఆవిడ ధనాగారం అంతటి మీద మంత్రిగా ఉండి, నపుంసకుడు గాజా నుంచి యెరూషలేముకు దేనికి వెళ్ళాడు? అక్కడ ఉంది, నేను అన్ని చెప్పేది అక్కడే. పారాగ్రాఫ్ మెసేజ్ మొత్తం తర్వాత చదువుకోండి. నా వైపు చూడాలి, ఇక నా వైపు చూడండి. అంత చూడదగ్గ మొహం కాదు, చూడొచ్చు. ఎక్కడికి వెళ్ళాడు? ఆరాధించడానికి వెళ్ళాడు. బిడ్డ, నువ్వు సంతోషంగా ఉండాలి, నువ్వు ఆనందంగా ఉండాలంటే ప్రతి ఆదివారం ఆరాధనకి వెళ్ళాలి, చప్పట్లు కొట్టాలి గట్టిగా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒక వ్యక్తి జీవితంలో ఒక సంతోషం ఎప్పుడంటే మనం దేవుని మందిరానికి వెళ్ళినప్పుడే. ఆమేన్ చెప్పండి. వారం అంతా నీ పని చేసుకో, ఆమేన్. ఆదివారం వచ్చిందా నువ్వు ఎక్కడికి రావాలా? దేవుని మందిరానికి రావాలి. అందుకే పెద్ద పెద్ద భక్తులు అన్నారు, సండే ఈజ్ నాట్ హాలిడే బట్ ఇట్ ఈజ్ హోలీడే అన్నారు. చెప్పట్లండి గట్టిగా. దేవునికి మహిమ. అరే సండే సెలవు దినం కాదు, అది పరిశుద్ధ దినము. స్తోత్రం కలుగును గాక. కానీ ఈ రోజున చాలా మంది వాళ్ళ జీవితాల్లో సంతోషం లేకపోవడానికి గల కారణం ఏంటంటే ఆరాధనకి వెళ్ళరు. ఆల్ ఇండియా మొత్తం తిరిగి వస్తారు, ఆదివారం ఆరాధన పెట్టుకొని దేవుని సన్నిధికి వెళ్ళరు. నీ జీవితంలో సంతోషం ఎలాగా? కోరా కుమారులు ఏమన్నారు? అయ్యా దుప్పి నీటివాగుల కొరకు ఆశపడినట్లు దేవా మా ప్రాణం నీ కొరకు ఆశయ్యా. ఎప్పుడు దేవుని మందిరానికి వెళ్ళాలా, ఎప్పుడు నిన్ను ఆరాధించాలా, జీవము కలిగిన దేవుణ్ణి దర్శించడానికి మా హృదయం కేకలేస్తుందన్నారు. దావీదు గారు సంఘ బిడ్డలు ఎక్కడుంటే, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు ప్రతి ఆదివారం దేవుని మందిరానికి వస్తేనే మీకు సంతోషం. స్తోత్రం చెప్పండి. దేవుని మహిమ కలుగును గాక. కొంతమంది ప్రతి వారం రారు, బళ్ళకు వస్తారు. వీళ్ళ శాపదేశ ప్రాణిలే బళ్ళకు రావటానికి. నువ్వు ప్రతి వారం మందిరానికి రావాలి, ఆమేన్ చెప్పండి. ప్రతి వారం దేవుని సన్నిధికి రావాలి. స్తోత్రం కలుగును గాక. వీళ్ళు వారం వారం దేవుని సన్నిధికి రారు, కానీ మళ్ళీ వీళ్ళు పాడే పాట నీ సన్నిధానంలో. ఎప్పుడు వచ్చినావు అమ్మ నువ్వు? మళ్ళీ పాట పాడుతున్నావో భయం లేకుండా అంటే మిమ్మల్ని కాదండి, ఆవిడ్ని. వందనాలండి. రానవని అంటున్నా. నువ్వు ప్రతి ఆదివారం దేవుని సన్నిధికి రావాలి, ఆమేన్ చెప్పండి. అందరికంటే ముందు రావాలి. స్తోత్రం కలుగును గాక. స్తోత్ర ప్రార్థన చేయాలి, దేవునికి మహిమ కలుగును గాక. ప్రభువుని ఆరాధించాలి. ఎందుకంటే దేవుని వాక్యం చెప్తుంది, నీ సన్నిధిలో ఒక దినము గడుపుట. నీ ఎక్కడ గడుపుతున్నావు? ఒక దినమా పాడా? 2-3 గంటలు కూడా ఆదివారం దేవుని సన్నిధిలో ఉండకుండా దేవుడా నన్ను దీవించు, దేవుడా నన్ను ఆశీర్వదించు. ఇవాళ అమ్మఒడి అందరికీ పట్టదు, నీకే పడలేదంటగా. ఇదో గోల. ఇప్పుడు దానికోసం ప్రార్థన మా జీవితాలు ఉంది. అందుకే ప్రార్థనకి అందరికీ పడ్డాయి. మరి మా కర్మ ఏంటో, మాకేమయ్యిందో, మాకే పడలేదేంటో, అమ్మఒడి మాకే రాలేదేంటో. నువ్వు ముందు మందిరానికి రా. వందనాలు అక్క, వందనాలు. స్తోత్రం కలుగును గాక. నా జీవితం ఇంతే, నా బ్రతుకింతే.
మళ్ళీ నెల పిలిచినా, ఈసారి పిలిచినా, పిలవపోయినా ఇలానే చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాను ప్రతిరోజు. స్తోత్రం చెప్పండి చేతులు పైకెత్తి. దేవుని మహిమ కలుగును గాక. నువ్వు మందిరానికి కరెక్ట్‌గా రావు. ఎవరు అడగాలి దేవుణ్ణి? నువ్వు దేవుని సన్నిధి కరెక్ట్‌గా వచ్చి ఆయన ఆరాధించి, ఆయన ఘనపరిచి, ఆయన స్తుతిస్తే రాజుల మందిరానికెళ్ళారు. హిజ్కియా పెందల కడ లేచి దేవుని మందిరానికెళ్ళినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో ఉంది. ఆమేన్ చెప్పండి. మరి ఏమన్నాడు దావీదు గారు? చిరకాలము యెహోవా మందిరములో ఇల్లు లేదండి మీకు? దావీదు గారు అంతఃపురం లేదా? హంసతూలికా తల్పములు ఉన్నాయి కదా, వింజామర్లు ఉన్నాయి కదా, పరిచారకులు ఉన్నారు కదా, షడ్రసోపేతమైన భోజనాలు ఉన్నాయి కదా, ఇంకేంటయ్యా నీకు మందిరం ఎందుకు? నన్ను ఆ గొర్రెల దొడ్లోంచి లేపింది దేవుడు. చప్పట్లు గట్టిగా దేవునికి స్తోత్రం కలుగును గాక. నాకు ఈ స్థితినిచ్చింది దేవుడు. కాబట్టి ఆ దేవుణ్ణి మర్చిపోను. బిడ్డ, ఈరోజు నువ్వు ఇక్కడ బ్రతికి కూర్చున్నావంటే కారణం నీ తండ్రి, నీ తల్లి, నీ అక్క, నీ అన్న వీళ్ళెవ్వరు కారు, నా దేవుడు. చప్పట్లు గట్టిగా స్తోత్రం కలిగిన ఆయన కృప స్తోత్రం కలిగిన గాక. నీ ప్రేమే చూపకపోతే వద్దులాగినాను. ఈ వరుస పాటలు అయిపోద్ది, కచేరీ అయిపోద్ది, వాతావరణం బాగాలేదు. ఈసారి ఎప్పుడైతే పాటల సంగతి చూద్దాంలే. దేవుని మహిమ కలుగును గాక. ఆయన ప్రేమ లేకపోతే మన జీవితాలు ఏమైపోను. కాబట్టి బిడ్డలారా, చెల్లి, అక్క, తమ్ముడా, అన్నయ్య, అమ్మ, బాబాయ్, దూరం నుంచి దగ్గర నుంచి వింటున్న వాళ్ళందరిలారా, ఈ లోకంలో సంతోషం లేదు, నేను ప్రకటించే యేసయ్యలో సంతోషం ఉంది. చప్పట్లు గట్టిగా రా, నువ్వు దేవుని మందిరానికి రా. యేసయ్య నిజ దేవుడు, యేసయ్య లోకరక్షకుడు, యేసయ్య ఏకైక దేవుడు. ఇందు గలడందు లేడని సందేహం వలదు, ఎందెందు వెతికిన అందందు ఉంటాడు నా యేసుడు. చప్పట్లు కొట్టాడు చూడకుండా గట్టిగా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమెన్, హల్లెలూయా. కాబట్టి బిడ్డలారా, నువ్వు ప్రతి ఆదివారం దేవుడు ఈ నపుంసకుడు సంతోషానికి గల కారణం ఏంటంటే, ఎక్కడి నుంచి? గాజా నుంచి నాన్న రథం కట్టించుకొని యెరూషలేముకి వెళ్ళాడు తల్లి. ఇంటి పక్కనే చర్చ్ ఉన్న రావట్లేదు ఈరోజు మనుషులు. ఎక్కడి నుంచి ఎక్కడికి? గాజా నుంచి యెరూషలేముకి ఏం కట్టించుకున్నాడు? రథం. ఫ్రీగా వస్తాడా రథం? వస్తాడా? రాడే. రథం కట్టించుకొని వచ్చాడు. దేనికి? దేవుణ్ణి ఆరాధించడానికి. నీ ఇంటి పక్కనే చర్చి. ఇప్పుడు ఒక్క వీధిలోనే 4-5 చర్చిలు ఉంటున్నాయి. ఏమంటారు? నేను నిజం చెప్తున్నానా, అబద్ధం చెప్తున్నానా? అయ్యగారు ఫోన్ ఆపేసేయండి. స్తోత్రం కలిగిన గాక. ఇప్పుడు ఒక వీధిలోనే 4-5 చర్చిలు ఉంటున్నాయి. అలాంటిది నీ ఇంటి పక్కన ఉన్న చర్చికే నువ్వు వెళ్ళి ప్రభువుని ఆరాధించినప్పుడు నీ జీవితంలో సంతోషం ఎలా కలుగుద్ది నాన్న? నీ జీవితంలో మేలు ఎలా దొరుకుద్ది? ఇంటి దగ్గర ఉంది ఎవరు? అన్నమ్మ. ఇంటి దగ్గర ఉండి ఏడ్చిన అన్నాలు పిల్లలు పుట్టరా. ఒకరోజు తేల్చుకుందామని వెళ్ళిపోయింది మందిరానికి. స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ ఎవరికైతే గర్భఫలాలు లేవో, ఎవరి కుటుంబంలో అయితే గర్భఫలాలు లేవో, నేను ప్రవచిస్తున్నా, నా దేవుడు అద్భుతం చేయను గాక. చప్పట్లు గట్టిగా దేవుని స్తోత్రం కలుగాక. నా దేవుడి కార్యం చేయను గాక. ఇంటి దగ్గర ఉన్న నాలుగు దేవుడు ఆవిడ జీవితంలో మేల్చాలి. కానీ ఎప్పుడైతే దేవుని మందిరానికి వెళ్ళిందో, శిలోక మందిరానికి వెళ్ళిందో, బలిపీఠం మీద పడిందో, సైన్యములకు అధిపతి యెహోవా నీ సేవకురాలను నన్ను మరో జ్ఞాపకం చేసుకొని, నీ సేవకురాలను నాకు ఒక మగబిడ్డని ఇస్తే, నీ సేవకురాలనైనా నేను వాడి తల మీద కన్నడు క్షౌరపకత్తి రానియకుండా వాడు బ్రతుకు దినములన్నిటా నీకు ప్రతిష్ట చేస్తానయ్యా అని తీర్మానం చేసుకున్నాక యేసు రక్తం జయం. చప్పట్లు గట్టిగా దేవుని మహిమ కలుగాక. ఎక్కడికి వెళ్ళాక పుట్టాడు సమూయేలు? అందుకే మందిరంలో విడిచిపెట్టింది. ఆమెను చెప్పాలి. దేవుని మహిమ కలుగును గాక. ఇంటి దగ్గర ఉంటే నీకు ఆశీర్వాదం కాదు బిడ్డ. ప్రతి ఆదివారం నువ్వు ఎక్కడికి రావాలి? దేవుని సన్నిధికి రావాలి. స్తోత్రం కలిగిన గాక. అందుకంటున్నాడు, ఆకాశమా ఆలకించు, భూమి చెవియొగ్గు. అంతా సర్వ సృష్టి అంతా దేవుని మాట వింటుంది, కానీ ఆయన పిల్లలు మాట వినట్లేదట. కాబట్టి పిట్లారా, నపుంసకుడు సంతోషానికి గల కారణం ఏంటంటే నాన్న, గాజా నుంచి యెరూషలేముకి రథం కట్టించుకొని దేవుణ్ణి ఆరాధించడానికి వెళ్ళాడు. స్తోత్రం, ఆమేన్. నువ్వు ఎంత దూరమైన ఛార్జీలు పెట్టుకొని రావాలి ఆరాధనకి. ఆమేన్ చెప్పండి, హల్లెలూయా. వర్షం వచ్చిందంటే ఏమో కాలు బయట పెట్టలేదట. మరి అదే వర్షం వచ్చి నీ గుండె జబ్బు వస్తే ఉంచుతారా? ఏసుకుపోతారా మణిపాల్ హాస్పిటల్కి? మరే అంటే అది ఇంపార్టెంట్, కానీ మందిరం ఇంపార్టెంట్ కాదా? 42 డిగ్రీల ఎండ. ఆ ఎండలో నీకేదో జబ్బు వచ్చింది, ఉంచుతారా? ఏసుకుపోతారా హాస్పిటల్లో? మరే గడగడకి వణికిపోయే చలి. ఈ చలిలో అర్ధరాత్రిలో హాస్పిటల్కి ఎందులే, ఇంటి దగ్గర చచ్చిపోదాం అనుకుంటారా? లేదే, ఆ మోసుకుపోతారుగా. దేవుని స్తోత్రం కలుగాక. అంతకంటే ప్రాముఖ్యమైనది దేవుని సన్నిధి. చప్పట్లు గట్టిగా దేవుని మందిరం, దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒక పాట ఉంది, దేవుని మందిరం దీవెన ప్రాంగణం మానక వెళ్ళటం క్రైస్తవ లక్షణం అని ఒక పాట ఉంది. కాబట్టి నపుంసకుని సంతోషానికి గల కారణాలు ఏంటంటే అండి, ఆరాధనకి వెళ్ళాడు. చెప్పాలి ఎక్కడికి వెళ్ళాడు? ఆరాధనకి వెళ్ళాడు. స్తోత్రం కలుగును గాక. దేవునికి మహిమ కలుగును గాక. ఆరాధనకి వెళ్ళి ఏం చేశాడు? అక్కడ
ఆరాధనకి వెళ్ళి ఏం కొనుక్కున్నాడు అక్కడ? యెషయా గ్రంథాన్ని కొనుక్కున్నాడు. స్తోత్రం కలిగిన గాక. కొనుక్కొని ఏం చేశాడు? మనం కూడా చాలా పుస్తకాలు కొంటాం, చదవం. కొంతమంది జనవరి 1న డైరీ కొని రాస్తారు, ఇక అదే ఫస్ట్ పేజే, మళ్ళీ ఇక లేదు. కొంతమంది భక్తిపరులు, భక్తాగ్రేసరులు బైబిల్ని జనవరి 1 రోజు మొదలు పెడతారు. అసలు ఈ సంవత్సరం యేసు రక్తం జయం, అసలు ఏమైనా సరే ఈ సంవత్సరం 3 నెలల్లో బైబిల్ చదివేయాలని. ఇప్పటిగా మోరియా పర్వతం ఎక్కుతుందామా. ఆది కాండంలోనే ఉంది, కనీసం నిర్గమాకాండంలో కూడా రాలే. ఇలాంటి భక్తులందరికీ నా హృదయపూర్వక వందనాలు. దేవుడు మిమ్మల్ని క్షమించును గాక. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. మొదటిది ఎక్కడికి వెళ్ళాడు నాన్న? ఆరాధనకి వెళ్ళాడు. రెండోది ఏం చేశాడు? ఆరాధనకి వెళ్ళి వాక్యాన్ని కొనుక్కొని రథం మీద కూర్చొని ఏం చేస్తున్నాడు? ఆ వాక్యాన్ని ఏం చేస్తున్నాడు? చదువుతా ఉన్నాడు. అంటే నాన్న, నీ జీవితంలో సంతోషాన్ని ఇచ్చేది, స్తోత్రం కలిగిన గాక, దేవుని వాక్యం. చప్పట్లో. ఇప్పుడు దైవజనులు పాపం ఓ దావీదు గారు 2-3 సార్లు చెప్పారు, పాటలు ఎవరు ఎందుకు బాధపడటం, దేనికి నువ్వు వచ్చింది పాట పాడటానికి, వాక్యం వినటానికా? నువ్వు పాడపోతే ఎంత సుశీల, లతా మంగేష్కర్ ఎవరు లేరా? ఏం లేదు, ఏమనుకోబాకండి అయ్య గారు, కొద్దిగా వాళ్ళకి అర్థం కావటం చెబుతున్నా. స్తోత్రం కలిగాక. కూటం ప్రాముఖ్యం, ప్రధాన ఉద్దేశం ఏమిటి మరి? ఇక నువ్వు బెదిరిస్తే ఉపయోగం ఏముంది అక్కడ? ఆమేన్ చెప్పండి. దేవుని మహిమ కలుగును గాక. పాటలన్నీ తగ్గించాలా. స్తోత్రం. పాట పాడిన 2 చరణాలే. కొంతమందికి దైవజనుల ముందు 2 చరణాలే పాడమంటే ఆవిడ కసి తీరిందాకా, ఆవిడకి తృప్తి కలిగిందాకా. స్తోత్రం. 4 లేదా 6 చరణాలు వాళ్ళు ఆపిన వాళ్ళకెళ్ళి సీరియస్ చూసి కొట్టెత్తది. కొట్టాం, నేను పాడాలి, కొట్టనువో అర్జెంటుగా. ప్రభు స్తోత్రం కలుగును గాక. వాళ్ళు నిజంగా ఎక్కడో మైకి స్థిరేస్తుందని వాళ్ళు కొడుతూనే ఉంటారు ఇంకా ఆగకుండా. బిడ్డలారా, కూటం ప్రధాన ఉద్దేశం వాక్యం. స్తోత్రం కలిగాక. నాన్న, చెల్లి, అమ్మ, తమ్ముడా, ఈ వాక్యం నీ బ్రతుకుని వెలిగిస్తుంది నాన్న. చప్పట్లు గట్టిగా. దేవుని స్తోత్రం కలిగాక. భక్తుడు అన్నాడు, నీ వాక్యమే నన్ను బ్రతికించింది, నా బాధల్లో నీ వాక్యమే నాకు నెమ్మదినిచ్చింది. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగు. చప్పట్లే గట్టిగా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. మరి బైబిల్ చదవగలిగినటువంటి వాళ్ళు ఎంతమంది ప్రతిరోజు మీ అనుదిన ఆహారాన్ని మీరు చదువుతున్నారు, వాక్యాన్ని చదువుతున్నారంటే? చాలా మంది స్టార్ట్ చేస్తారు కానీ చదవరు. కొంతమంది బైబిల్ చదువుతారు, ప్రభువా నీకు దండం పెడుతున్నా ఆయన, ఒక్క మాట, అయ్యో అయ్యా ఒక్క మాట నాయన, అది నచ్చలే, మళ్ళీ మూసుద్ది నాయన, ఈసారి ఇదే వాక్యం చదివేది. కొంతమంది క్యాలెండర్ దగ్గరికి వెళ్తారు, నీ రాకపోకలు వెళ్తూ నీ దేవుడేడి యెహోవా నిన్ను కాపాడుదు, ఆ మూలనే పడుద్ది. అది కాదు బైబిల్ చదివే పద్ధతి. ఎవ్రీడే నీ డైలీ పోర్షన్ చదువుకో. స్తోత్రం. రేమా అనే ప్రత్యక్షత కలిగిన వాక్యాన్ని ఏరుకో. స్తోత్రం కలిగిన గాక. నీ జీవితం ఆశీర్వదించబడుతుంది. చప్పట్లు గట్టిగా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇదంట జుంటి తేనె దారల కన్నా మధురమైందంట. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పాల వంటిది జుంటి తేనె వంటిది నా జీవకు పాల వంటిది జుంటి నా జిహ్వకు మధురమైనది, మేలిమి బంగారు కన్న మిన్న అయినది, మేలిమి బంగారు కన్న మిన్న అయినది, రత్నరాసుల కన్న కోరదగినది, రత్నరాసుల కన్న కోరదగినది. పాడాలి. నీ వాక్యమే నన్ను బాధలలో నెమ్మదినించెను, నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినించెను, కృపా సత్య దయా సత్య సంపూర్ణుడా వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా, కృపా సత్య దయా సత్య సంపూర్ణుడా వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా, నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను, నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను, మాట్లాడే దేవుడవు నీవు,
మాట్లాడని రాయివి చెట్టువు నీవు కాదు, మాట్లాడని రాయివి చెట్టువు నీవు కావు, మాట్లాడే దేవుడవు నీవు, మాట్లాడే దేవుడవు నీవు. నా కోసం వచ్చావు నీవు, కన్నీరు తుడిచావు నీవు, నా కోసం వచ్చావు నీవు, కన్నీరు తుడిచావు నీవు. అన్నీ సహించే సీయోనులోన, అన్నీ సహించే సీయోనులోన, నాతో ఉండే దేవుడ నీవు, నాతో ఉండే దేవుడ నీవు. యేసయ్యా 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 యేసయ్యా, మాట్లాడే దేవుడవు నీవు, మాట్లాడని చెట్టువు నీవు కావు, మాట్లాడని రాయివి చెట్టువు నీవు కావు, మాట్లాడే దేవుడవు నీవు. మా కుటుంబ వైద్యుడవు నీవు, మా మంచి ఔషధము నీవు, మా కుటుంబ వైద్యుడవు నీవు, మా మంచి ఔషధము నీవు. మా వ్యాధి బలహీన సమయాలలోన, నా వ్యాధి బలహీన సమయాలలోన, నాతో ఉండే దేవుడ నీవు, నాతో ఉండే దేవుడ నీవు. యేసయ్యా 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 యేసయ్యా, చెప్పాలి. యేసయ్యా యేసయ్యా యేసయ్యా, అన్నీ సహించే సీయోనులోన, అన్నీ సహించే సీయోనులోన, నాతో ఉండే దేవుడ నీవు, నాతో ఉండే దేవుడ నీవు. మా వ్యాధి బలహీన సమయాలలోన, మా వ్యాధి బలహీన సమయాలలోన, నాతో ఉండే దేవుడ నీవు, నాతో ఉండే దేవుడ నీవు. చెప్పాలి. యేసయ్యా 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 యేసయ్యా. ఆయన వాక్యం బ్రతికిస్తుంది. చప్పట్లు గట్టిగా. ఆయన వాక్యం మన జీవితాల్లో మేలు చేస్తే. నపుంసకుని సంతోషానికి గల కారణం ఏంటంటే, మొదటిది ఎక్కడికి వెళ్ళాడు నాన్న? ఆరాధనకి వెళ్ళాడు, దేవుణ్ణి ఆరాధించడానికి వెళ్ళాడు. వెళ్ళి అక్కడ ఏం కొనుక్కున్నాడండి? యెషయా గ్రంథాన్ని కొనుక్కొని. వాక్యం అర్థమవుతుందా మీకు? అర్థమవుతున్న చేతులు స్తోత్రం చెప్పండి. దేవుని మహిమ కలుగును గాక. అక్కడ కూర్చొని ఏం చదువుతున్నాడు? పొడమ్మ పొడు పొడి అని అమ్ముకుంటూ వచ్చి కూర్చుంది ఆ కామ కోటంలో. ఎవరు? అది ఏం పొడి అమ్ముతుంది? టీ పొడి అనేవి గబక్కన ఏమవుతుంది? ఓదారంగ పొడి అమ్మే తుయితైన పట్టణస్థురాలు, భక్తి కలిగిన స్త్రీ. అక్కకి భక్తి ఉంది కానీ బాప్టిజం లేదు. మొత్తం ఆ ప్రాంతం అంతా దేవుని భయం ఉంది. బైబిల్ చెబుతుంది. పౌలు ప్రకటిస్తున్నాడు. నదీ తీరాన కొంతమంది విశ్రాంతి తిన్నాను, నదీ తీరాన కొంతమంది స్త్రీలు కూర్చొని దేవుని ఆరాధిస్తున్నారో తెలిసి పౌలు వెళ్ళాడు అక్కడికి సువార్త చెప్పడానికి. అది విశ్రాంతి దినమని, ఆ రోజున పని చేయకూడదని దేవుని సన్నిధికి ఎంత ఆలోచన ఉంది కానీ బాప్టిజం లేదు. ఎవరికి? లూదియమ్మకి బాప్టిజం లేదు. అపోస్తుల కార్యాల గ్రంథం 16వ అధ్యాయం అండి. వద్దండి, చాలండి. ప్రభు స్తోత్రం కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అప్పుడు లూదియాను దైవ భక్తి కలిగిన స్త్రీ అది ఏం చేస్తుంది?
ఏమింటుంది? అంతేనా? కాంతమ్మ కోడలు ఎటన్నా పోయిందని వింటుందా? మనకేంటి ఇప్పుడు చర్చి దగ్గర నుంచి ఎట్టిపోయిన కాడ నుంచి పొరుగింటి పుల్లమ్మ ముచ్చట్లు తప్ప. ఆమెన్ చెప్పు. నువ్వు వాక్యం వినాలి, ఆమెన్ చెప్పండి. నువ్వు దేవుని సన్నిధికి రావాలి, ఆమెన్ చెప్పండి. వాక్యాన్ని మాట్లాడాలి, ఆమెన్ చెప్పండి. వాక్యాన్ని తాగాలి, వాక్యాన్ని తినాలి. ఎహెజ్కేలుతో అడిగో ఈ పుస్తకాన్ని భుజించాయి అన్నాడు. భుజించేశాడు. స్తోత్రం కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు నా చెల్లి, నా తల్లి, అమ్మ, అక్క వినాలి నాన్న, మన జీవితాల్లో వెలుగు నింపాలంటే వాక్యమేరా, ఇంకేమీ లేదు. చప్పట్లు గట్టిగా స్తోత్రం కలుగును గాక. లోకంలో ఎన్నో పిచ్చి మాటలు ఉన్నాయి. ఇక్కడ ఒక మాట ఉంది, నేను రాసుకున్నా. అది చూడండి ఎంత బాగుందో. యువర్ ప్రెసెస్ టు గాడ్ అని ఉంది కదా. నువ్వు దేవునికి ప్రియమైన వాడివి అని ఉంది. చాలా బాగా నచ్చింది ఆ మాట నాకు. దేవుని మహిమ కలిగిన గాక. నువ్వు దేవునికి యెషయా గ్రంథంలో రాయబడింది అక్కడ. వాక్యమేనండి మనం బలపరిచేది. వాక్యమే మన జీవితంలో మేలు, ఇంకేమీ లేదు. జిమ్మిక్కులు కాదు, టచ్ అంటే పడిపోవటం కాదు. వాక్యం నిన్ను బ్రతికించేది. ఆమెన్ చెప్పు. వాక్యం నిన్ను నిలబెట్టేది. స్తోత్రం కలుగాక. వాక్యమే నిన్ను సిగ్గుపడనిది. స్తోత్రం కలుగాక. క్రీస్తు యేసు ప్రత్యక్షమైనప్పుడు కొలస్సీ 1:28 తీయొద్దండి, ఏనండి. క్రీస్తు యేసు ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఎదుట సంపూర్ణులుగా చేసి నిలవబెట్టాలని పౌలు ఆశట. ఎలాగా? వాక్యం అనే ఉదక స్నానం ద్వారా. ఆమెన్ చెప్పు. దేవుని మహిమ కలిగిన గాక. ఇప్పుడు నేను ఇక్కడికి ఎందుకు వచ్చాను? టచ్ అని పడేయడానికి వచ్చాను, వాక్యం చెప్పడానికి వచ్చాను. ఆ పడేసేటట్టు ఈ అబ్బాయి పిలుస్తాడు నన్ను. వడ్డేశ్వరంలో, ఇంకా అదేంటి శృంగారపురంలో దేవుని వాక్యం ఉన్నారు కాబట్టి ఇక్కడ ఏదో విషయం ఉందని చెప్పి ఇక్కడ పిలిచాడు. అంతేగా నాన్న? దేవునికి మహిమ కలుగును గాక, స్తోత్రం కలిగిన గాక. అంటే ఈ అన్ని ఈ ప్రాంతానికి వస్తే ఇక్కడ ప్రజలకు కొంచెం ఆశీర్వాదకరం, కొంచెం వాడబడుతున్నాడు, కొంచెం గుండెలు మండించే మాటలు చెప్తున్నాడని ఆయనకు అనిపించింది కాబట్టి పిలిచాడు. స్తోత్రం కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. బిడ్లారా, నపుంసకుడి సంతోషానికి గల మొదటి కారణం ఏంటి నాన్న? దేవుని సన్నిధికి వెళ్ళి ప్రభువుని ఆరాధించాడు. రెండో కారణం ఏంటి తల్లి? దేవుని వాక్యాన్ని ధ్యానం చేశాడు. ఇప్పుడు పొడి అమ్ముకునే మనిషి వచ్చి కోటంలో కూర్చుంది. నా బైబిల్ చెబుతుంది, పౌలు చెప్పిన వాక్యం విన్నప్పుడు దేవుడు ఆమె హృదయమును, అప్పటిదాకా ఆవిడ హృదయం తెరవబడలే. ఎవరు ఏమనుకోకపోతే ఇక్కడ నేను ఇంకా బ్యాప్టిజం తీసుకోలేదండి అన్నోళ్ళు ఎవరినుంటే మీ కుడి చేయి పైకెత్తి చూపించండి. మంచిగా, నేను ఇంకా బ్యాప్టిజం తీసుకోలేదు అన్నోళ్ళు మీ కుడి చేయి పై మంచిగా ఎత్తండి నాన్న, మంచిగా ఎత్తండి, మంచిగా ఎత్తండి. దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. చేతులు దించండి, మీతో మాట్లాడుతున్నాడు. ఆ అమ్మాయి కూడా అలానే కూర్చుంది. భక్తి ఉంది, బైబిల్ ఉంది, దేవుడు అంటే భయం, కానీ బ్యాప్టిజం లేదు. ఆల్ ఆఫ్ ద సడన్ ఏదైనా జరిగితే ఎక్కడికి వెళ్ళిపోద్ది? నిత్య నరకానికి వెళ్ళిపోవాలి. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. అందుకే మనకు తెలుసో తెలియకో మన హైందవ సహోదరులు మనిషి చనిపోగానే తల దగ్గర ఏం పెడతారు అంటే అర్థం ఏంటి? వాళ్ళు లేడు, అదే అర్థం. నరుని ఆత్మ యెహోవా పెట్టిన, అందుకే దీపం పెట్టారు. దాని అర్థం ఏంటి? ఈ దీపం లేదు నాన్న, ఈ జీవుడు లేడు, ఈ గాలి లేదు, బొందులో ప్రాణము యేసు రక్తం జయమైంది అని అక్కడ దీపం పెడతారు. అవి అన్నీ మనకేం తెలుసు? పోతాం, సొత్తం, వచ్చేస్తాం. మరి బాడీ ఎక్కడే ఉంటుంది. ఆత్మ ఉంది కాబట్టి నేను కళ్ళున్న ఆత్మ ఉంటేనే చూడగలుగుతాయి. స్తోత్రం. కళ్ళున్న ఆత్మ ఉంటేనే చేతులు కదులుతాయి, ఆత్మ ఉంటే నోరు మాట్లాడుతుంది. అందుకే మనిషి ప్రాణాత్మ దేహముల సముదాయం. ఆమె చెప్పు. దేవుని మహిమ కలిగిన గాక. ఇదిగో నీ బొందిలో ఆత్మ ఉండగానే, నీ దేహంలో ఆత్మ ఉండగానే యేసే నీ స్వరక్షకునిగా అంగీకరించాలి. చప్పట్లు గట్టిగా స్తోత్రం కలిగాక. ఒకవేళ ఈ రాత్రే ప్రభు వస్తే, ఈ రాత్రి యేసు ప్రభు వస్తే, ఈ రాత్రే ప్రభు మేఘారూఢే వచ్చేస్తే స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక, దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రభు రాబోతున్నాడు. రక్షణ పొందావా? మారు మనసు పొందావా? ప్రభు యేసుక్రీస్తుని స్వరక్షకుని అంగీకరించావా? ఇలాగెవరు నా అక్క ఎందుకు బాప్టిజం తీసుకోలేదని, ఇంకా టైం ఉంది, ఇంకా టైం ఉంది. కానీ నీకు తెలుసా, దేర్ ఈజ్ నో టైం. ఎప్పుడు ఏం జరుగుద్దో చెప్పండి. నీకు తెలుసా? రేపేం జరుగుద్దో నీకు తెలుసా? నేడైనా రేపైనా ఒకనొక దేశంలోకి పోయి వ్యాపారం చేసి యాకోబు పత్రిక, వామ్మో వాళ్ళు ఎంత సీనియర్లు అంటే బాబోయ్, చూసారు అసలు తీసేస్తూనే ఉన్నారు వాక్యమా. నేడైనా రేపైనా ఒకనొక దేశంలోకి వెళ్ళి వ్యాపారం చేసి లాభం సంపాదించుకుందామని చెప్పుకునే వాళ్ళారా, నేడైనా రేపైనా ఏం జరుగుతుంది మీకు తెలుసా? మీ జీవం ఏపాటిది, కొంతసేపు కనపడి అంతలో మాయమైపోయే, రాలిపోయే బతుకులని చెప్తాం. మరి ఎప్పుడు తీసుకుంటావు బ్యాప్టిజం? ఇంకెప్పుడు మారు మనసు పొందుతావు? ఇంకా బ్యాప్టిజం తీసుకొని చేతులు ఎత్తాడు చూసారా?
నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకు 2 చేతులు దండం పెట్టి చెప్తున్నానా, రక్షణ పొందండి, మారు మనసు పొందండి, ప్రభువైన యేసుక్రీస్తుని స్వరక్షణ అంగీకరించండి. యేసు రాబోతున్నాడు. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఈయన సంతోషానికి గల కారణం ఏంటి? మొదటి మాట, దేవుని సన్నిధికి వెళ్ళి ఆరాధించాడు. రెండోది, దేవుని వాక్యాన్ని చదివాడు. ఎప్పుడైతే వాక్యము ఆవిడ హృదయాన్ని తెరిచిందో, అయ్యలారా ప్రభునందు నేను విశ్వాసం కలిగిందానని ఎచ్చితే మీరు నా ఇంటికి రండి అని చెప్పి తన ఇంటి వారందరితో కూడా బ్యాప్టిజం తీసుకుంది. 3 సంవత్సరాల క్రితం నేను ఇలానే వాక్యం చెప్తున్నాను. అక్కడ కూర్చున్న పాస్టర్ గారు వెళ్ళి తొట్టి నిండా నీళ్లు పట్టేశాడు. ఆల్రెడీ ఆ రోజు ఆల్టర్ కాల్ ఇచ్చా. అప్పటికప్పుడు 10 మంది బ్యాప్టిజాలు ఇచ్చాం. చప్పట్లు కట్టుస్తున్నారు అప్పటికప్పుడు. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని స్తోత్రం కలుగును గాక. ఒక కుటుంబంలో 2 కుటుంబాల్లో 10 మంది యేసు ప్రభు స్వరక్షణకు అంగీకరించారండి. స్తోత్రం కలుగును గాక. ఎందుకన్నా, ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేస్తే నువ్వు ఎలా తప్పించుకుంటావు? ఆ రక్షణ ఆది నుండి ఇటేసారు అటేసారు, ఏదో ఒకటిలే, అది ఒకందుకు మంచిది. స్తోత్రం కలుగును గాక. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రక్షణ ఆది నుంచి ప్రవక్తలు ప్రవచించి తండ్రి అయిన దేవుడు తన కుమారుని ఈ లోకానికి పంపించి సిలువకెక్కి మరణించడం ద్వారా, రక్తం కాచడం ద్వారా వచ్చిన ఇంత గొప్ప రక్షణ. స్తోత్రం కలుగును గాక. నువ్వు ఇంక అంగీకరించకపోతే ఎట్నా తల్లి? ఆమెన్. హల్లెలూయా. ఈరోజు దేవుడు నీ కోసమే, వర్షంలో కూడా దావీదయ్య గారు ఈ కూటం ఎందుకు పెట్టాడంటే, ప్రతికూలమైన పరిస్థితుల్లో కూడా నీ కోసమే ఈ కూటం పెట్టాడు దేవుడు. స్తోత్రం చెప్పు. దేవుడు, నువ్వు రక్షణ పొందాలి, ఆమెను చెప్పు. నువ్వు మారు మనసు పొందాలి, ఆమెను చెప్పు. నువ్వు ప్రభువైన యేసుక్రీస్తుని ఎవరిని పెట్టారా ఆలోచన చేయండి. రక్షణ సిద్ధపడండి. ఎవరి గురించి ఆలోచించబాకండి. ఇప్పుడే ఎందుకే నీకు పెళ్లి కావాలి, బాప్టిజనా అని వాళ్ళ మాటను బాకం, నీకు రక్షణ కావాలా? అటు చూస్తారేట్రా, ఎక్కడి నుంచి తీసుకొచ్చారు అనుకుంటున్నాను నన్ను? నాకు అసలు ఈ ప్రాంతం ఏం చేయబట్టి వచ్చింది, అక్కడ నాకైతే సంబంధం లేదు. కానీ నాకు తెలిసింది ఏంటంటే నాన్న, వాక్యాన్ని ఉన్నదున్నట్టుగా చెప్పి వెళ్ళిపోవటమే. స్తోత్రం చెప్పండి. దేవుని మహిమ కలుగాక. నమ్ముతున్నారా? మంచి వాక్యం వింటున్నామని నమ్ముతున్నారా? నమ్ముతున్న వాళ్ళందరూ ఒకసారి స్తోత్రం చెప్పొచ్చుగా, చేతులు పైకెత్తొచ్చుగా, దేవునికి మహిమ చెప్పొచ్చుగా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాబట్టి ఆరాధనకి వెళ్ళాడు కాబట్టి సంతోషము. రెండోది వాక్యం విన్నాడు కాబట్టి సంతోషం. వాక్యం చదువుతున్నాడు కాబట్టి సంతోషం. చదువుతూ మూడో మాట, ఒకనొక ప్రదేశానికి వచ్చే వరకు అర్థం కావట్లే. ఎందుకు? దైవజనుడు ఎందుకు? దావీదు గారు ఎందుకు? కృపాకర్ గారు ఎందుకు? అర్థం కాని వాక్యాన్ని అర్థమయ్యేలా చెప్పటానికి. స్తోత్రం. ఈరోజు చాలా మంది ఇలా చూడకుండా ఇంటి దగ్గర లైవ్ చూసుకుంటూ కాలక్షేపం చేసేస్తున్నారు. మాకు లైవ్ వచ్చేస్తండి, మాకు లైవ్ వచ్చేస్తే మేము పలానా లైవ్ ఫాలో అవుతాం. నన్ను మీరు ఏమనుకోనంటే చెబుతా ఒక మాట చెప్పంటారు వద్దా? లైవ్ చూసేవాళ్ళు మీరు కాదు, మీరు మంచోళ్ళు. లైవ్ చూసే వాళ్ళకి ఏదన్నా జరగని నష్టం జరిగితే ఎవరు వస్తారమ్మ అప్పుడు? మరే ఎక్స్ట్రాలా? వందనాలండి మీ అందరికి. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏమైనా మతి భ్రమించిందా? మెంటల్ ఎక్కిందా నీకు? యూట్యూబ్ లైవ్ చూసి ఫోన్పే, గూగుల్ పే చేసేస్తావు. ఎక్కడ ఏదైనా నష్టం జరిగితే ఎవరు రావాలి? ఇంట్లో సడన్గా ఏదైనా నష్టం జరిగి మరణం సంభవిస్తే నీకు పరదేశంలో ప్రియులారు ఎవరు పాడేదరు? మరి ఇంకే. స్తోత్రం చెప్పు. అందుకే ఎక్స్ట్రాలు చేయకుండా నీ మందిరానికి రా, చప్పట్లు కొట్టుకట్టుకు. స్తోత్రం కలుగును గాక. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని స్తోత్రం కలుగును గాక. నీకు పరదేశంలో ప్రియులారు ఎవరు పాడేదరు? నీకు ఎవరు సమీపించలేని పాట ఎవరు పాడేదరు? ఎన్ని నాళ్ళ గమనము, ఎంత దూర పయనము, ఇవన్నీ ఎవరు పాడతారు? నీకు దండం పెడతాయి, గుర్తు చేయబాకండి అంటున్నారు మీరు. స్తోత్రం కలిగింది కాక. అంటే నేను అంటానా, ఒక చర్చి కనెక్ట్ అయినప్పుడు తల్లి అక్కడికి వెళ్ళి వాక్యం విని ఆత్మీయంగా బ్రతకాలి. అంతే. మేము లైవ్ చూస్తా. ఎవరు లైవ్ అమ్మ నువ్వు చూసేది? నీకు ఒక కాపురు ఉన్నాడు, ఆమెను చెప్పు. నీకు ఒక దైవజనుడు ఉన్నాడు, ఆమెను చెప్పు. ఆయన నిన్ను కాసే కాపరి. చప్పట్లు గట్టిగా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆ ప్రధాన కాపరి ఈ కాపరిని పెట్టాడు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నీవే నమంచి అట్టో నేను వచ్చి రాక నేను పాడుతున్నాను. ఎందుకు చెప్పు? పాడితే రెండోసారి అయినా పాడితే బాగుంది. నాకు అడ్డం తిరిగి పాడితే ఎలాగండి? మర్రా పాడుతు కదా. ఎక్కువ పెట్టిందిగా పెట్టినానా? వీళ్ళ సంగతి ఏంటో చూద్దాం. నీవే నమంచి కాపరివి, నీవే నమంచి
కాపరివి ఓ ప్రభువా, ఓ ప్రభువా, నీవే నమౌచి కాపరివి, నీవే నమౌచి కాపరివి, నీవే నమౌచి కాపరివి, నీవే నమౌచి కాపరివి ఓ ప్రభువా, ఓ ప్రభువా, నీవే నమౌచి కాపరివి, నీవే నమౌచి కాపరివి, నీవే నమౌచి కాపరివి, నీవే నమౌచి కాపరివి. దారి తప్పిన నన్ను నీవు వెదకి వచ్చి రక్షించితివి, దారి తప్పిన నన్ను నీవు వెదకి వచ్చి రక్షించితివి, నిత్య జీవమునిచ్చిన దేవా, నిత్య జీవము ఇచ్చిన దేవా, నీవే నమౌచి కాపరివి, నీవే నమౌచి కాపరివి, నీవే నమౌచి కాపరివి, నీవే నమౌచి కాపరివి, కాపరి 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 కాపరి, నీవే నమౌచి కాపరివి, నీవే నమౌచి కాపరివి, అయ్యా నీవే నమౌచి కాపరివి, నీవే నీవే యేసయ్యా, యేసయ్యా, నీవే నమౌచి కాపరివి, నీవే నమౌచి కాపరివి. చప్పట్లు గట్టిగా. అందుకే మిమ్మల్ని ఆగమన్నా. ఎంత పాడతారు మీరు మరి? అందుకని మీరు మరీ ఎక్సైట్మెంట్ అవ్వకుండా మీరు ఆగటం మంచిది. వచ్చినోడు మంచోడు కాదు, మనం ఆగదామమ్మ అనుకో. ఇక ఎవరు మీ కాపరి? స్తోత్రం కలిగాక. ఆ కాపరి దగ్గరికి నువ్వు రావాలి, ఆ మందిరంలో నువ్వు ఉండాలి. స్తోత్రం కలిగాక. యూట్యూబ్ లైవ్ చూస్తా, అక్కడ లైవ్ చూస్తా, అక్కడ ఫోన్ పే చేస్తా, ఇక్కడ గూగుల్ పే చేస్తా. నీకు ఎవరు పరలోకంలో పరదేశంలో ప్రియులారా పాడతారు? నా ప్రశ్న. స్తోత్రం కలిగాక. మంచైన చెడైన నీ దైవజనుడు రావాలి. ఆమె హల్లెలూయా. ఈరోజు ఈ ప్రాంత క్షేమం కొరకు, ఈ ప్రాంత ప్రజల రక్షణ కొరకు భారం కలిగి దైవజనుడు ఇక్కడ సభ పెట్టారు. స్తోత్రం అండి. దేవుని మహిమ కలుగును గాక. ఈ భారం మీ దైవజనులు దేవుడు పెట్టారు కదా. స్తోత్రం కలుగాక. అంత మంచి కాపరు మీకు ఇచ్చాడుగా దేవుడు. చప్పట్లు కొట్టు గట్టిగా మంచిగా స్తోత్రం చెప్పండి. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. మొదటిది ఆరాధనకి వెళ్ళాడు, రెండోది వాక్యాన్ని విన్నాడు, మూడోది అది చదువుతుంది అర్థం కావట్లేదు. అప్పుడు ఫిలిప్పుని దేవుడు పంపిస్తే మూడో మాట యేసును గూర్చి విన్నాడు. చప్పట్ల గట్టిగా. దేవుని మహిమ కలుగు. ఎవరి గురించి విన్నాడు? ఎవరిని గురించి విన్నాడమ్మా? నీకు ఎవరు కూర్చుంటే సంతోషం? యేసయ్య. నీలోని ఆనందం అంటారు కదా. ఇప్పుడు ఈ పిల్లలకి ఇక మైకి ఇస్తే దీవించావే సమృద్ధిగా నీ సాక్షిగా ఎలా బ్రతకమని అని పాడతారుగా. అప్పుడప్పుడు పాత పాటలు కూడా పాడండి. దేవునికి మహిమ చెల్లించండి. స్తోత్రం.
హల్లెలూయా, దేవుని మహిమ కలిగిన గాక. ఎవరిని గురించి విన్నాడండి? యేసుని గురించి విన్నాడు. అయ్యా, ఎవరి ఈ గొర్రె పిల్ల? గ్రంథకర్త ఎవరిని గురించి చెప్తున్నాడు? ఇతని గురించి చెప్తున్నాడా, వేరొకరి గురించి చెప్తున్నాడు అంటే అప్పుడు ఫిలిప్పు నోరు తెరిచి యేసును ప్రకటించాడు. చప్పట్లు గట్టిగా స్తోత్రం కలిగాక. అయ్యా, ఈ గ్రంథకర్త ఈ గొర్రె పిల్ల ఎవరంటే దేవునితో సమానంగా ఉండిట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక దాసుని స్వరూపం ధరించి తనను తాను రిక్తునిగా చేసుకొని ఈ లోకానికి వచ్చి కలవరి శిలువలో నలిగిపోయిన గొర్రె పిల్ల ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. స్తోత్రం. ఏదేని వనములో ఏదేని వనములో ఆదామవ్వల కొరకు గొర్రె పిల్ల వధించబడింది. ఇట్స్ ఓన్లీ ఫర్ ద ఈవెన్ ఆడమ్. అది ఆదామవ్వల కొరకు మాత్రమే. ఆదికాండం 22వ అధ్యాయంలో మోరియా పర్వతం మీద గొర్రె పిల్ల వధించబడింది. అది కేవలం ఇస్సాకు కొరకు మాత్రమే. నిర్గమకాండములో ఇశ్రాయేలీలు ఆ ఐగుప్తులోంచి బయటికి రావడానికి పస్కా గొర్రె పిల్ల వధించబడింది. ఆ పస్కా గొర్రె పిల్ల ఇశ్రాయేలీలకు మాత్రమే. కానీ యేసుక్రీస్తు ప్రభు యోర్దాను నదిలో బ్యాప్టిజం తీసుకోవటానికి వస్తుంటే బ్యాప్టిజం ఇచ్చి యోహాను అన్నాడు, ఇదిగో లోక పాపమును మోసుకొని. కొట్టు చప్పట్లు గట్టిగా. ఆ గొర్రె పిల్ల, ఈ గొర్రె పిల్ల. ఆమె చెప్పు. ఆ బతకదేపడిన గొర్రె పిల్ల ఇది, మౌనంగా ఉన్న గొర్రె పిల్ల ఇది, మాట్లాడకుండా ఉన్న గొర్రె పిల్ల ఇది. పొంతి పిలాతు ముందు, హేరోదు ముందు, పరిసయ్యుల ముందు, శాస్త్రుల ముందు, యూదుల ముందు, రోమా గవర్నమెంట్ ముందు కొరడా దెబ్బలు కొడుతున్నా, తల్లో ముళ్ళగిరిట పెడుతున్నా, వీపు చీరేస్తున్నా, ప్రక్కలో బెల్లంతో పొడుస్తున్నా, దూసర మాటలు మాట్లాడుతున్నా మౌనంగా ఉన్న గొర్రె పిల్ల యేసు. ఆ గొర్రె పిల్ల, ఈ గొర్రె పిల్ల. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎందుకయ్యా అలా చేశారు? నీ కొరకు నా కొరకు వధించబడింది. హల్లెలూయా. దేవుడు మనందరి కొరకు బలైపోయాడు. సర్వలోక మానవాళి పాప పరిహారార్థమై నా ప్రభువైన యేసుక్రీస్తు కలువరి శిలువలో వధించబడ్డాడు. నీ కొరకు నా కొరకు. నోరు తెరవలేదు, వధించబడ్డాడు, నలిగిపోయాడు. మనందరి కొరకు ఆయన మన విమోచన క్రయధనంగా ఆయన రక్తమంతా దారపోశాడు. ఇదంతా చెప్తుంటే నపుంసకుడు ఏడుస్తున్నాడు. అయ్యా, నా కోసం చనిపోయాడా? ఎస్, నీకోసం చనిపోయాడు, నా కోసం. అయ్యా, నేను స్త్రీని కాదు, పురుషుని కాదు, నాకు ఎస్, నువ్వు స్త్రీ పురుషుడు కాకపోయినా నీలో ఆత్మ ఉంది చూసావా, ఆ ఆత్మ దేవునికి కావాలి. చప్పట్లు గట్టిగా. బిడ్డలారా, ఒక నపుంసకుడే, వాతావరణం మారిపోతుంది, ముగించేస్తానండి. ఒక నపుంసకుడే నాకు యేసు ప్రభు కావాలని రక్షణ పొందితే, ఈరోజు నువ్వు రక్షణ పొందలేదంటే ఏమనుకోవాలి నేను? ఆమె చెప్పు. ఒక ఆడ మగాగాని మనిషి నాకు ప్రభు కావాలి, నాకు యేసు ప్రభు కావాలి, రక్షణ కావాలి, మారు మనసు పొందా, రా, నీగో నేను బాప్టిజం తీసుకుంటున్నా, నాకు యేసు ప్రభు కావాలి. స్తోత్రం కలుగును గాక. ఈరోజు ఎంత సువార్త వింటున్నావు. ఈ సభ ప్రతి నెల పెడతారా నాన్న? ప్రతి నెల సభ పెడుతున్నా. నువ్వు రక్షణ పొందకపోతే, మారు మనసు పొందకపోతే, ప్రభువైన యేసుక్రీస్తుని స్వరక్షకుడిగా అంగీకరించకపోతే ఎలాగా? రా, దిగో, నాకు యేసు ప్రభు కావాలి. చెల్లి, నీకోసం యేసు ప్రభు చనిపోయాడు. అక్క, నీకోసం యేసు ప్రభు చనిపోయాడు. బిడ్డలారా, నీకోసం యేసు ప్రభు చనిపోయాడు. ఈ ప్రాంత ప్రజలారా, మనందరి కోసం యేసయ్య కలువరి శిలువలో ప్రాణం పెట్టాడు. చప్పట్లు గట్టిగా దేవునికి మహిమ కలుగును. మనందరి కోసం చనిపోయాడు. నపుంసకుడు ఏడ్చి, మరి ఇప్పుడు నేనేం చేయాలి? స్తోత్రం కలుగును గాక. ఒకటి, ఆరాధనకి వెళ్ళాడు. రెండోది, వాక్యం విన్నాడు. మూడోది, యేసుని గురించి ఉన్నాడు. నాలుగోది, బ్యాప్టిజం తీసుకున్నాడు. చప్పట్ల గట్టిగా దేవునికి మహిమ కలుగును గాక. ఆప రథము, అవిగో నీళ్లు, ఇడిగో పాపి, దిగు, దా వెళ్దాం. అందుకే 39 మనం మీకు మూలవాక్యం చదివించాను. వారు నీళ్లలో నుంచి చదవండి. ఏంటి ఆయన సంతోషానికి గల కారణం ఏంటి? ఆరాధనకి వెళ్ళాడు కాబట్టి సంతోషం, వాక్యాన్ని చదివాడు కాబట్టి సంతోషం, యేసుని గురించి విన్నాడు కాబట్టి సంతోషం, బ్యాప్టిజం తీసుకున్నాడు కాబట్టి సంతోషం. మరి ఈ రాత్రి నువ్వు రక్షణ లేకుండా ఇంటికి వెళ్ళిపోతావా? మారు మనసు పొందకుండా ఇంటికి వెళ్ళిపోతావా? యేసు ప్రభు రాబోతున్నాడు. ఆమె చెప్పు. ఆ రోజు ఈ రోజు మేనమేషాలు లెక్కేబాక ఎంతవరకు మనం ఈ రోజు కూటం ముగించుకొని నేను ఇంటికి వెళ్ళిందాక, మీరు ఇంటికి వెళ్ళిందాక నో గ్యారంటీ. అవునా? ఒక శాలిడాన్ టాబ్లెట్ కొన్నా, కామిఫ్లామ్ టాబ్లెట్ కొన్నా, డోలో 650 కొన్నా, దాని మీద ఇది ఎంఎఫ్జి మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఉంటుంది, ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. కానీ అసలు మనం ఎప్పుడు పోతాం మనకి తెలియదు. నీ బొందులో ప్రాణం పోకముందే, స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నువ్వు నేను చనిపోకముందే, స్తోత్రం కలుగు గాక, యేసయ్యను స్వరక్షకునిగా అంగీకరించాలి. ఆరాధనకి వెళ్ళాడు కాబట్టి సంతోషం, వాక్యాన్ని విన్నాడు కాబట్టి సంతోషం, యేసుని గురించి విన్నాడు కాబట్టి సంతోషం, బ్యాప్టిజం తీసుకున్నాడు కాబట్టి సంతోషం. మరి నువ్వు రక్షణ పొందుతావా, పొందకుండా వెళ్ళిపోతావా? ఒకసారి అందరు లేచి నిలబడండి. ఒకసారి అందరు లేచి నిలబడండి. ఈ రాత్రి ప్రభు మనతో మాట్లాడిన మాటను బట్టి, దైవమా
ఆ నపుంసకుడు స్త్రీ పురుషుడిగా అనేటువంటి వాడు రక్షణ పొందుకున్నాడు, బ్యాప్టిజం తీసుకున్నాడు, సంతోషంగా ఇంటికి వెళ్ళాడు. నా ప్రియ చెల్లే, దూరం నుంచి దగ్గర నుంచి ఈ మాటలు వింటున్నా నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేస్తే బాబురా ఎలా తప్పించుకుంటావు? ఒకసారి ఆలోచన చేయి. ప్రభు నిన్ను ప్రేమతో పిలుస్తున్నాడు. ప్రభు తన చేతులు చాపి పిలుస్తున్నాడు. కలువరి శిలువలో చేతులు చెప్పాడు, రక్తాన్ని కార్చి ప్రభు నిన్ను పిలుస్తున్నాడు. ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేస్తే ఎలాగ తప్పించుకుంటాం? యేసయ్యా నీ ప్రేమెంత బలమైనది, యేసయ్యా నీ కృపయంత విలువైనది, సమీపించరాని తేజస్సులో నీవు వసించు వాడవైనా, మా సమీపమునకు దిగి వచ్చినావు, నీ ప్రేమ వర్ణింపతరమా. మా సమీపమునకు దిగి వచ్చినావు, నీ ప్రేమ వర్ణింపతరమా. యేసయ్యా నీ ప్రేమెంత బలమైనది, యేసయ్యా నీ కృపయంత విలువైనది, యేసయ్యా నీ ప్రేమెంత బలమైనది, యేసయ్యా నీ కృపయంత విలువైనది. ధరయందు నేనుండ చెరయందు పడియుండ పరమందు దాచితివే, నన్నే పరమున చేర్చితివే. ధరయందు నేనుండ చెరయందు పడియుండ పరమందు దాచితివే, నన్నే పరమున చేర్చితివే. తులువకు విలువను నొసగితివి, కరుణకు కరుణను చూపితివి, యేసయ్యా నీ ప్రేమెంత బలమైనది, యేసయ్యా నీ కృపయంత విలువైనది, యేసయ్యా నీ ప్రేమెంత బలమైనది, యేసయ్యా నీ కృపయంత విలువైనది. సమీపించరాని తేజస్సులో నీవు వసించు వాడవైనా, మా సమీపమునకు దిగి వచ్చినావు, నీ ప్రేమ వర్ణింపతరమా. మా సమీపమునకు దిగి వచ్చినావు, నీ ప్రేమ వర్ణింపతరమా. యేసయ్యా నీ ప్రేమెంత బలమైనది, యేసయ్యా నీ కృపయంత విలువైనది. అయ్యా యేసయ్యా నీ ప్రేమెంత బలమైనది, యేసయ్యా నీ కృపయంత విలువైనది, యేసయ్యా నీ ప్రేమెంత బలమైనది, యేసయ్యా నీ కృపయంత విలువైనది. ఈ రాత్రి ఆలోచన చేయి, ఆలోచన చేయి. అలానే వెళ్ళిపోతావా? రక్షణ పొందకపోతే, మారు మనసు పొందకపోతే నిచ్చెన కాకిని జక్కయ్య తిరిగి యేసును తన ఇంటికి చేర్చుకున్నాడు. చెరసాల నాయకుడు రక్షణ పొందాడు. నపుంసకుడు అప్పటికప్పుడే మారు మనసు పొంది బ్యాప్టిజం తీసుకున్నాడు. బిడ్డ, ఈరోజు నువ్వు సంతోషంగా వెళ్తావా, విచారంగా వెళ్తావా? ఆల్ ఆఫ్ యువర్ క్లోజ్ యువర్స్, అందరు కళ్ళు మూసుకోండి.
అన్న, ఈ రాత్రి దేవుడు నాతో మాట్లాడాడు, నేను బ్యాప్టిజం తీసుకుంటాను, రక్షణ పొందుతాను అన్న వాళ్ళు ఎవరైనా ఉంటే మీ కుడి చేతిని పైకెత్తండి. మీరే చర్చికి వెళ్తున్నారో అక్కడే బ్యాప్టిజం తీసుకోవచ్చు. నేను రక్షణ పొందుతానండి, నేను బ్యాప్టిజం తీసుకుంటాను అన్న వాళ్ళు ఎవరైనా ఉంటే మీ కుడి చేతిని పైకెత్తి చూపించండి. గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేయొద్దు. ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేస్తే ఎలా తప్పించుకుంటాం? ఈ రక్షణ ఆది నుంచి దేవుడు ప్రవక్తలు ప్రవచించి దేవుడు తన కుమారుని ఈ లోకానికి పంపి, ఎట్లా నేను చెప్పిన వాటి వినపడుతుందా? అన్నగారు నేను బ్యాప్టిజం తీసుకుంటా అన్నోళ్ళు మీ కుడి చేయి పైకెత్తండి. ఎవరైనా ఉంటే మీ కుడి చేయి పైకెత్తండి. మీరు ఎవరికి భయపడిన అవసరం లేదు. మీరు బయట మందిరం నుంచి వస్తే అక్కడికి వెళ్ళి రక్షణ పొందొచ్చు. కానీ ఈ రాత్రి ఒక నిర్ణయం తీసుకోండి, గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేయొద్దు. తమ్ముడు చెయ్యొత్తారు బ్యాప్టిజం కోసమేనా? మీరు బ్యాప్టిజం కోసమైనా చేయొత్తారు? దేవునికి స్తోత్రం. ఇంకెవరైనా ఉంటే గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేస్తే ఎలా తప్పించుకుంటాం? ఇంకెవరైనా ఉంటే లాస్ట్ కాల్, నేను రక్షణ పొందుతానండి, నేను బ్యాప్టిజం తీసుకుంటా అన్న వాళ్ళు మీ కుడి చేతిని పైకెత్తి చూపించండి. ఎవరైనా ఉంటే. ఎవరికి భయపడద్దు, సిగ్గుపడద్దు. రక్షణ నీ వ్యక్తిగతం. నువ్వు ప్రభుని సురక్షణ అంగీకరించు. ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేయొద్దు. లాస్ట్ కాల్ ఎవరిని ఉంటే. తమ్ముడు ముందుకు రా, నాన్న నీకోసం ప్రార్థన చేస్తాను. ముందుకు రండి, ఇక్కడికి రండి, నా దగ్గర రండి, ప్రార్థన చేస్తాను, రండి. ఇంకా ఎవరైనా ఉంటే, అయ్యా నేను రక్షణ పొందుతానయ్యా, నాకు యేసు ప్రభు కావాలి, నేను బ్యాప్టిజం తీసుకుంటాను, ఎవరైనా ఉంటే ఇక్కడికి రండి. తీర్మానం తీసుకున్నారు రక్షణ పొందడానికి? వెరీ గుడ్. ఇంకెవరైనా ఉంటే గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేయొద్దు. ముందుకు రా నాయన, ముందుకు రా, కొంచెం ముందుకు రా. అయ్యా ముందుకు జరగండి. తమ్ముడు కొంచెం ముందుకు రండి. ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ రాత్రి నీ సువార్త విని ఒక తమ్ముడిని ఆయన నేను స్వరక్షణగా అంగీకరించడానికి ముందుకు వచ్చున్నారు. నాయన వాక్య విని ముందుకు రాలేని బిడ్డలు ఉన్నారు, వారిని దర్శించండి, రక్షణ పొందడానికి సహాయం చేయండి. ఆకాశం నుంచి నేలను పడిన చెనికి ఏ రీతిగా నిష్ప్రయోజనంగా వెనకకు మరలదో, నీ మాట కూడా అంతే అన్నారు నాయన. నీ మాటలు ఫలించునుగాక, రక్షణ కార్యములు జరుగునుగాక. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఓకే తమ్ముడు, ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్ యు. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. మరలా ఈ సమయాన్ని దైవజనులకు ఇస్తున్నాను. ఆశీర్వాద ప్రార్థన చేద్దాం. కృపగల దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ దాసులు దావీదయ్య గారిని ప్రేమించి ఈ ప్రాంతంలో ప్రభువా ఈ రీతిగా ఈ సభ జరగటానికి కృప చూపించారు. ప్రభువునందు మా ప్రయాస వ్యర్థము కాదన్న మీ లేఖన ప్రకారం ఈ రాత్రి ఒక ఆత్మని మీరు రక్షించుకున్న కృప కొరకు స్తోత్రాలు. మారు మనసు అక్కర్లేని 99 మంది నీతిమంతుల కంటే ఒక ఆత్మ రక్షించబట్ట పరలోకంలో సంతోషమని లేఖన సెలవిచ్చారు. ఈ ప్రాంతంలో ఉన్న బిడ్డలు ఇంకా రక్షణ పొందుదురుగాక, నీ రాకడికి సిద్ధపడుదురుగాక, సార్వత్రిక సంఘములో చేర్చబడుదురుగాక. ఈ దాసులు వారి సంఘము పరిచర్య కుటుంబము దీవించబడునుగాక. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఆశీర్వాదం ఏమంటారా? మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసు క్రీస్తు వారి కృప, మన ప్రియ పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్యత సహవాసము సన్నిధి ఇక్కడ చేరిన మనందరికీ సకల కోటి పరిశుద్ధులకి సదాకాలం తోడే నిలిచి కాపాడునుగాక. ఆమేన్. ఎంతమంది సంతోషంగా ఉన్నారు? చేతులు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.